అభివృద్ధి, సంక్షేమం, ఆర్థిక మెరుగుదల ఇవన్నీ విన్నప్పుడు అద్భుతంగా కనిపిస్తోంది. ఆచరణ దగ్గరకు వచ్చేటప్పటికి ఓటింగ్ ఇవ్వట్లేదు. గతంలో అదే నినాదం అన్నటువంటి ఫెయిల్ అయినాయి అనడానికి సాక్ష్యం ఇప్పుడు ఎక్కడ ఎందుకు నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా ఇటు సంక్షేమం ఇచ్చాడు, అభివృద్ధి ఇచ్చాడు. ఏం తక్కువ చేశాడు? 80 కోట్ల మందికి ఉచిత భీమా ఇచ్చాడు, 85 కోట్ల మందికి దేశవ్యాప్తంగా. రైతులకు 6,000 రూపాయలు డబ్బులు వేశాడు, ఇళ్ళు ఫ్రీగా ఇచ్చాడు, టాయిలెట్స్ కట్టించాడు. అట్లాగే దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాలు బోల్డని కల్పించాడు, ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసుకొచ్చాడు. వీటిట్లో ఏం తగ్గింది? బట్ సీట్లు మాత్రం ఆయనకి తగ్గినాయి. ఇప్పుడు గంగా కారిడార్ అని ఉత్తరప్రదేశ్లో పెడుతున్నప్పుడు ప్రజలు అదే ప్రశ్నిస్తున్నారు. దాదాపుగా 500కి పైగా 544 అడుగులకు సంబంధించినటువంటి 594 కిలోమీటర్ల మీరట్ టు ప్రయాగ్రాజ్ రోడ్డు నిర్మాణం జరుగుతూ ఉంది. ఇప్పటికే 49% పూర్తయింది అంటూ ఏదైతే ఉత్తరప్రదేశ్ ప్రజలు పెడుతున్నటువంటి దానికి అదే మొక్కని వాళ్ళు ప్రశ్నించారనమాట. అక్కడ ఉన్న ప్రజలే ప్రశ్నిస్తున్నారు, ఇది చేసిన యోగికి ఓట్లేస్తారా, మన దగ్గర కృతజ్ఞత ఎక్కడ ఉంది అన్నటువంటి ప్రశ్నని రైజ్ చేస్తున్నారు.